గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరేం చెప్తారు? ఎవరి ముసుగులో ఎవరిని తిడతా ఉన్నారు? సో కూటమి ఐక్యతని విచ్ఛిన్నం చేయాలని నిన్న జనసేన కూడా అధికారికంగా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. సో కార్యకర్తలు పరిధి దాటి మాట్లాడొద్దని, సో అసభ్యంగా మాట్లాడొద్దని, ఒకరినొకరు విమర్శించుకోవద్దని. ఏం జరుగుతుంది? అదేవిధంగా కమిటీలు కూడా ఆగస్టు 15 నాటికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కమిటీలు వేస్తాము. సో కార్యకర్తలు వారికి ఇచ్చిన పదవుల్లో జెండా వందనం చేదురు అని చెప్పేసి 4 నెలల క్రితం చెప్పినటువంటి మాటలు ఇప్పటి వరకు కూడా పట్టాలు ఎక్కిన పరిస్థితి లేదు. ఆగస్టు 15 అయిపోయింది 2026. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఛానల్లో ఉన్న పెద్దలకు ఉన్నది ఇవాళ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజేష్ పెట్టు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా. సార్ ఇప్పుడు జనసేనకు సంబంధించి ఎక్కడో ఆ పార్టీలో కొంత పట్టు లోపించిందా, లేకపోతే ఏదో జరుగుతుంది అనేది జన సైనికులకు కానీ ఇటు ఇతర పార్టీలకు కానీ అనిపిస్తా ఉంది. అది కూటమిలో పార్టీలకి గ్యాప్ కూడా. ఇప్పుడు అదంతా కూడా వైసీపీ మీదకి తోసేస్తారా అంటే అది కూడా సరైన విధానం కాదు కదా. ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏం చేశారు? ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మొత్తం జిల్లా కమిటీని రద్దు చేసిన పరిస్థితులు ఉందిగా. ఎందుకు? అక్కడ సరైన వాళ్ళు మాట్లాడలేదని కావచ్చు, అక్కడ ఉన్న గతంలో వాళ్ళు నియమించిన అధ్యక్షులే వాళ్ళకి ఎదురు తిరిగి ప్రవర్తిస్తున్నారు, లేదంటే కూటమిలోని తెలుగుదేశం పార్టీతో కలిసిపోయి ఉన్నారనేది, ఇట్లా రకరకాల ఆరోపణల నేపథ్యంలో అక్కడ అన్ని కూడా రద్దు చేసి రాష్ట్ర నాయకత్వమే ఇదంతా కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయమే అక్కడ ఏదైనా కార్యకలాపాల పార్టీకి సంబంధించి చేపడుతుంది అనేది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత అదేమన్నా చక్కదిద్దుకుంటారనుకుంటే నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే అది ఇంకా దిగజారినట్టు కనిపిస్తా ఉంది. ఓకే. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, దామచర్ల జనార్దన్ రెడ్డి గారు, అసలు బాలినేని గారు చేరేటప్పుడే దామచర్ల గారు ఎంత యాగీ చేశారో ఆ రోజు గమనించవచ్చు మనం. అసలు ఫ్లెక్సీలు కూడా కట్టడం లేదు కదా. సో అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి ఆయన చేర్చుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి అవసరమైన వాళ్ళు చేర్చుకుంటా ఉంటుంది. ఎందుకంటే అదే దామచర్ల జనార్దన్ గారు వైసీపీకి సంబంధించి 20 మంది కార్పొరేటర్లని, మేయర్ని కూడా చేర్చుకున్నారు. దామచర్ల జనార్దన్ గారు వాదనలో కూడా కొంత పసన్నట్టు కనిపించదు. వైసీపీకి సహాయం చేస్తున్నారు అంటాడు ఆయన. మరి ఆయన చేర్చుకుంటే ఎవరిని? గంగాడు సుజాత గారు ఎవరు? 20 మంది కార్పొరేటర్లు ఎవరు? వైసీపీ నుంచి కాదా? అంటే ఆయన చేర్చుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు చేర్చుకోకూడదు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పర్యటన చేయకూడదు. సో అంటే టోటల్ గా చూస్తే ఏంటంటే ఇప్పుడు రియాజ్ ఎవరైతే పాత అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారో కూడా చైర్మన్ గా కూడా చేస్తున్నట్టున్నారు. ఆయన ఆ వీడియో చూస్తే నిజానికి గతంలో అయితే మరి గతంలో జనసేన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇమీడియట్ గా ఆయన్ని డిస్మిస్ చేసి ఉండేది పార్టీ. ఆయన యొక్క భాష, ఆయన యొక్క అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అదంతా చూస్తే జనసేనకి గెట్టని వ్యవహారం. మరి ఆ 2 అంశాల నేపథ్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఇట్లా భాష వాడద్దు, అట్లా జాగ్రత్తగా ఉండాలి, ట్రాప్లో పడద్దు, ఫేక్ అకౌంట్లు రకరకాలుగా వస్తున్న పరిస్థితి. సో అంటే ఏంటి, కూటమిలో జనసేన టీడీపీలకు సంబంధించి ఏదో అంతర్గత యుద్ధం నడుస్తున్నట్టుగా ఉంది. దాన్ని వైసీపీకి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఒకటి చెప్తాను గమనాయుడు గారు, అక్కడ నిజానికి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, ఫేక్ ఐడీలతో పెడుతున్నారు అనుకుందాం. అధికారంలో ఎవరున్నారు? సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇగో వీళ్ళు పలానా వాళ్ళు జనసేన తరఫున జనసేన వాళ్ళు కాకుండానే పెడుతున్నారని కూడా తెలిసేసేయచ్చు కదా. నువ్వు పిలిచి కేసులు పెట్టచ్చు. ఎవరైతే ఇగో ఇట్లా మా ఇద్దరి మధ్య కుట్రలు చేయడానికి, అంటే పార్టీల మధ్య కాకపోవచ్చు కానీ అసలు ఆ విధంగా చేయటమే సైబర్ చట్టాల ప్రకారం తప్పు కదా. అవును. సో ఆ విధంగా కేసులు పెట్టచ్చు. అలా పెట్టకుండా మీరు ట్రాప్లో పడద్దు అంటే వాళ్ళ సోషల్ మీడియాలోనే కొన్ని రకాలు, ఇప్పుడు రాయపాటి అరుణ్ గారికి సంబంధించి టీవీ డిబేట్ లో కూడా విమర్శలు వచ్చాయి. అక్కడ రకరకాలుగా ఆమె మీద తెలుగుదేశం వాళ్ళు కూడా విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. అంటే అది కొద్దిగా వ్యవహారం ముదురుతోంది జనసేన టీడీపీ మధ్య. ఇంకోటి కూడా చెప్తాను, ఇటీవల కాలంలో యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఎంత మొన్న అమరావతికి స్టీల్ బ్రిడ్జిలు కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు సంబంధించి రాకపోవటం పట్ల అది ముందుగా నిర్ణయం అయిపోయి ఉండొచ్చు. కానీ ఆయన కోసమైనా లేకపోతే అంతకు ముందు కొద్ది కోఆర్డినేషన్ ఉండేది. పవన్ కళ్యాణ్ గారు ముందుగా కేంద్ర మంత్రి దిగారు కాబట్టి అదేమన్నా, ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసుకోవచ్చు కదా, అది 13వ తారీఖు చేయాలని ఏం లేదు కదా.
అది ఆల్రెడీ ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి నిర్మాణంలో ఉన్నాయి. 13వ తారీఖు ఏంది? సో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడ వెళ్లకుండా నారాయణ మనోహర్ గారిని పంపించారు. ఏదో కూటమి పట్ల బాగానే ఉందని కలర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తాం. సో ఈ రోజు కూడా నిజానికి జ్వరం వచ్చింది, రాజమండ్రిలో ఇట్లా ఆయనకి పరీక్షలు చేశారు, హైదరాబాద్ లో కూడా ఫిజియోథెరపీ చేయించుకోబోతున్నారని చెప్పినప్పటికీ కూడా ఏదో కొంత గ్యాప్ ఉందా ఏంటి? ఎందుకంటే మొన్న మంత్రివర్గం రోజు ఆయన ఇక్కడే ఉన్నారు పార్టీ కార్యాలయంలో, అయితే అది అఫీషియల్ గా ఒక మీటింగ్ కూడా నిర్వహించారు. మరి అక్కడికి వెళ్ళలేదు. నిన్న సీడీ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళలేదు. ఏంటి ఏమైనా సంథింగ్ గోయింగ్ ఆన్ అనే చర్చ అయితే నడుస్తోంది. సో దాని క్లారిఫికేషన్ ముందు రోజుల్లో ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద ఎత్తున జరుగుతుంది ఎదురు చెడి. ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఆ గ్యాప్ వచ్చింది అని మీరు అంటే మీకు అనుమానం ఎందుకు వచ్చింది మస్తాన్ రావు గారు కొత్తగా? ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు మంగళగిరిలోనే ఉన్నారు, ఆయన రివ్యూ చేశారు అధికారికి, మంత్రి మండలికి సమావేశానికి హాజరు కాలేదు. నిజంగా జనసేన ఒక కూటమి పార్టీలో ఒక పార్టీ కాబట్టి యాక్సెప్ట్ చేశారు. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రి హాజరు కాకపోతే ఒప్పుకుంటారా? ఏది ఇక్కడే ఉండి ఒక 20 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉండి అటెండ్ కాకపోతే అది యాక్సెప్ట్ చేయరు కదా. ఓకే, ఆయనకు ఒంట్లో బాగోకపోతే దట్ ఈస్ డిఫరెంట్, అది ఒంట్లో బాగోలేదు కాబట్టి అక్కడ వేరే రివ్యూ జరుగుతుంది, ఇక్కడ మంత్రి మండలి రివ్యూ జరుగుతుంది. అంటే నేనేమి వాళ్ళ మధ్య గ్యాప్ పెంచలేదు, అంటే అనుమానానికి తావిచ్చే విధంగా ఉంది. ఇది చర్చ జరుగుతుంది కూటమిలో. ఈ విధంగా ఏమన్నా ఉందా? ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తే మీరు వాళ్ళ ట్రాప్ లో పడుతుందని వీళ్ళు, వీళ్ళ ట్రాప్ లో పడుతుందని వాళ్ళు, అందరు తిట్టుకుంటా ఉన్నారు. సో అధిష్టానాలు ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారును దామచర్ల జనార్దన్ రెడ్డి గారు తిట్టుకుంటే, లేదంటే కొట్టుకోలేదు సారీ తిట్టుకుంటే దానికి వైఎస్ఆర్సీపీ కారణం కాదు కదా. వాళ్ళిద్దరు చెప్పుకున్నారు కదా ఎందుకు మేమిద్దరం ఇట్లా ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తుంది కూడా. సో రెండవది, ఇందాక ఒక నిమిషం సమయం ఇస్తే శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని కామెంట్ చేశారండి. మల్లికార్జునరావు గారికి లోకాయుక్త ఇచ్చారండి. మనం ఎలా అంటాం సార్? ఇప్పుడు దానికి సంబంధించి రామ జన్మభూమి తీర్పు ఇచ్చారు సార్. దాంట్లో చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆయనకి రాజ్యసభ అపాయింట్ చేశారు. రాష్ట్రపతి గారు రాజ్యసభ అపాయింట్ చేశారు ఆయన రాజ్యసభ. అదేవిధంగా ఇప్పుడు మన అబ్దుల్ నజీర్ గారు ఉన్నారు కదా, గవర్నర్ గారు, ఆయన కూడా రామ జన్మభూమి తీర్పులో వన్ ఆఫ్ ది ఒక జడ్జి. ఆ తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా తర్వాత అయ్యారు. అంటే అప్పుడు అక్కడ మాత్రం జడ్జిగానే ఉన్నారు. మరి ఇప్పుడు తర్వాత కాలంలో వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి కదా, అవన్నీ మనం అలా అందామా? గౌరవ న్యాయస్థానం మీద ఆరోపణలు చేయటం కరెక్టేనా? అది ఎలా కరెక్ట్ అంటారు? శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్తారు కానీ అంటే ఏం లేదు, ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళకి సార్. ఇప్పుడు అట్లా గౌరవ న్యాయస్థానం ఇప్పుడు కాక్రోచ్ పార్టీ చేసిన ఆ యొక్క 3 పాయింట్లని జగన్ గారు ఆమోదించారా? జగన్ గారు ఆమోదిస్తే మీరు చెబుతున్నారా? కాక్రోచ్ పార్టీ విధానాన్ని వైఎస్ఆర్సీపీ కూడా అమల్లోకి తీసుకొని వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద చేస్తున్న ఆరోపణలన్నీ నిజమని చెబుదామా? ఏం చెప్తారు? ఇంకొకటి, గతంలో మన సుధాకర్ రెడ్డి గారు అనేక కేసులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వాదించారు. మొన్న రావణ్ కేసు కూడా వాదించారు. రకరకాల వైఎస్ఆర్సీపీ కేసులన్నీ వాదిస్తూ ఉంటారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిందితుడిగా చేర్చడంలో కూడా ఆయన పాత్ర ఉందని చెప్పేసి ఆమె షర్మిల గారు ఆరోపించారు గతంలో, గుర్తు చేసుకుంటే. మరి ఆయనకి తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారు కదా, ఒక నిమిషం, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారు కదా, అంటే దానికి ప్రతిఫలంగా మీరు ఇచ్చారని మీరు అనుకుంటారా? ఎలా అట్లా మనం చేస్తే ఒకటి, వాళ్ళు చేస్తే మాట్లాడుతున్నారు మస్తాన్ రావు గారు